తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్థానిక సంస్థలకు గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. నల్లగొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్ పార్వతి, కుర్మపల్లి సర్పంచ్ శ్రీనివాస్, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పంచ్ విజయ, నిర్మల్ జిల్లా తల్వేడ సర్పంచ్ అనిల్ కుమార్, కరీంనగర్ జిల్లా చెంగర్ల సర్పంచ్ వేణుగోపాల్, నిజాయితీగూడెం సర్పంచ్ మురళీధర్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి తీర్పు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉండాలని, పాలకవర్గాల కాలపరిమితి పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు వాదించారు. రాజ్యాంగంలోని 243A, 243K అధికరణాలు తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్ చట్టం 2018 నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు మరో 25 రోజుల గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీంతో గత విచారణలో కూడా ఇదే తరహాలో వాయిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందుకు డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించాక ఎన్నికల నిర్వహణకు తమకు 2 మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు మొన్నటితో ముగియడంతో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఈ రోజు తీర్పు కూడా వెలువరించనుంది. అయితే ఈ రోజు తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపైన సోమవారం రోజే ఇరుపక్షాల వాదనలు కూడా కొనసాగాయి. ముఖ్యంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం కూడా తెలిపింది. అయినా కూడా దీనికి సంబంధించి ఆ యొక్క ఎన్నికలు కూడా నిర్వహించలేదు. అయితే ఇందులో చూస్తే రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ 25 రోజుల సమయం కావాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క ప్రక్రియ కూడా కొనసాగలేదు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ మాత్రము 60 రోజుల సమయం పడుతుందని చెప్పి కూడా పూర్తిగా ఇందుకు సంబంధించి కూడా వాదనలు కూడా వినిపించింది. ప్రభుత్వం తరఫున దీనికి సంబంధించి చూస్తే ఎన్నికలు నిర్వహించాలనేది మాత్రము ప్రధానంగా తమకు వీలైన త్వరలో నిర్వహిస్తామని చెప్పి కూడా వాదనలు కూడా వినిపించారు. అయితే 2024 ఫిబ్రవరి 1నే యొక్క తెలంగాణకు సంబంధించిన సర్పంచ్లది పదవీ కాలం కూడా ముగిసింది. అయినా కూడా దీనికి సంబంధించి ఎన్నికలు మాత్రము ఇప్పటి వరకు కూడా జరగలేదని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దీనిపైన విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే మాత్రం వాదనలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టు మాత్రము ఎలాంటి తీర్పునిస్తుంది అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠంగా ఉంది. దీనిపైన తెలంగాణ సంబంధించిన హైకోర్టు పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి గ్రౌండ్స్ తీసుకొని ఒక తీర్పు ఇస్తుందనే దానిపైన కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్.